హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఛానల్ పేరు తెలుగు ఎక్స్పెరిమెంట్ విత్ సందీప్. ఇవాళ వీడియోలో మనం పైథాన్ అనేది ఎలా ఎక్కించాలో నేర్చుకోబోతున్నాం. పైథాన్ అనేది ఒక యూజర్ ఫ్రెండ్లీ బిగినర్స్ కోసం తయారు చేసిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ని ఎన్నో యాప్స్ని, గేమ్స్ని, వెబ్సైట్స్ని, ఆటోమేషన్స్ని తయారు చేయడానికి వాడతారు. ఈ పైథాన్ అనేది స్టూడెంట్స్ కోసం చాలా ఉపయోగపడుతుంది. మీరు కనుక పైథాన్ నేర్చుకోవాలనుకుంటే మీరు మంచి ప్లేస్కి వచ్చారు. మనమైతే ఈ ఛానల్లో ఇక నుంచి పైథాన్ సిరీస్ అయితే స్టార్ట్ చేస్తాం. ఈ పైథాన్ అంటే ఏంటి అంటే, పైథాన్ అనేది ఒక బిగినర్ ఫ్రెండ్లీ లాంగ్వేజ్. ఇది గేమ్స్లో చాలా ఎక్కువగా వాడతారు. గేమ్స్లో, యాప్స్లో, వెబ్సైట్స్లో అన్నిటిలో వాడతారు. ఇక పైథాన్ ఎలా చూద్దాం. ఈ వీడియోలో అయితే మనం పైథాన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి అండ్ ఫస్ట్ ప్రోగ్రామ్ అయితే ఎలా మొదటిగా మనం గూగుల్ ఓపెన్ చేసుకొని ఇప్పుడైతే మనం ఫస్ట్ python.org అని కొట్టాలి అని సెర్చ్ చేయాలి. ఇప్పుడైతే ఒక ఫస్ట్ వచ్చిన వెబ్సైట్ని ఓపెన్ చేసుకొని డౌన్లోడ్స్లోకి వెళ్ళాలి. డౌన్లోడ్స్లో ఆల్ న్యూ రిలీజెస్లోకి వెళ్ళి ఇప్పుడు డౌన్లోడ్స్లోకి వెళ్ళి ఆల్ రిలీజెస్లోకి వెళ్తే ఇక్కడ పైథాన్ లేటెస్ట్ వెర్షన్ అని ఉంది. ఓల్డ్ వెర్షన్స్ మనకైతే లేటెస్ట్ వెర్షన్ కన్నా కొంచెం మంచి వెర్షన్స్ అయితే ఉంటాయి. అందుకే మనం ఓల్డ్ వెర్షన్ డౌన్లోడ్ చేసుకుంటే మంచిది. అందుకు మొదటగా మనం పైథాన్ ఇన్స్టాల్ ఇప్పుడు ఈ 10.1 వెర్షన్ అయితే మేనేజర్ని మనం క్లిక్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం కిందకి స్క్రోల్ చేస్తే ఫర్ విండోస్, ఫర్ మ్యాక్, ఫర్ లినక్స్ అని 3 సోర్సెస్ ఉంటాయి. నాదైతే విండోస్ కాబట్టి నేను విండోస్ పెట్టుకుంటాను. ఇప్పుడైతే మనం పైథాన్ అయితే డౌన్లోడ్ క్లిక్ చేసుకున్నాం. అది డౌన్లోడ్ అయ్యింది. ఇప్పుడైతే నేను డౌన్లోడ్ అయిన ఫైల్స్లోకి వెళ్తాను. నేను అది ముందే డౌన్లోడ్ చేసుకున్నాను. ఇది మన డౌన్లోడ్ అయిన ఫైల్ లొకేషన్. ఇప్పుడు దీన్ని డబుల్ క్లిక్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. అప్పుడు మన పైథాన్ ఇన్స్టాల్ మేనేజర్ అనేది ఓపెన్ అవుతుంది. మనం డబుల్ క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు ఒక స్క్రీన్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు మనం ఇన్స్టాల్ పైథాన్ ఇప్పుడైతే మనకైతే వచ్చింది. మనం దీని తర్వాత ఇన్స్టాల్ అవడం స్టార్ట్ అవుతుంది. ఇప్పుడైతే అది సిస్టంలోకి రెడీ అవుతుంది, ఇన్స్టాల్ అవుతుంది. కొంచెం టైం పడుతుంది. ఇలా స్కిప్ చేసిన తర్వాత లాంచ్ పైథాన్ అని వచ్చింది. ఇప్పుడైతే పైథాన్ ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడైతే దీన్ని ఓపెన్ చేద్దాం. ఇప్పుడు మనం దీంట్లో కొన్ని సెట్టింగ్స్ వస్తే వాటిని ఫాలో అవ్వాలి. నేను ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఫాలో అయిపోయింది, సరిపోద్ది. గైస్, ఇంతటితో మన పైథాన్ అయితే సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయినట్టే. ఇప్పటి నుంచి మన ఫైల్ మేనేజర్ని అయితే మనం క్లోజ్ చేసుకోవచ్చు. గైస్, ఇప్పుడైతే మనం విండోస్ సెర్చ్లోకి వెళ్ళి ఐడియల్ పైథాన్ అయితే ఓపెన్ చేసుకోవాలి. అది ఇప్పుడు మనకి షో చేస్తుంది. ఆ షో చేసింది ఓపెన్ చేసుకొని మనం యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే నేను మీకు ఫస్ట్ ప్రోగ్రామ్ని అయితే చూపిస్తాను. ఇదిగోండి ఐడియల్ పైథాన్, ఇది మన యాప్. దీన్ని అయితే మనం ఇప్పుడు ఓపెన్ చేసుకుందాం. గైస్, ఇప్పుడైతే మన పైథాన్ సక్సెస్ఫుల్గా ఇన్స్టాల్ అయింది. ఇప్పుడైతే మనం ఫస్ట్ ప్రోగ్రామ్ ప్రింట్ హలో వరల్డ్ అని కొడదాం. ప్రింట్ హలో వరల్డ్ అంటే మొదటగా ప్రింట్ అని కొట్టి వీడియోలో చూపిస్తున్నట్టు బ్రాకెట్స్ పెట్టి పైన డబుల్ డాష్ పెట్టి మళ్ళీ మనకు నచ్చిన పేరు కొట్టి మళ్ళీ డబుల్ డాష్ పెట్టి మళ్ళీ ఇంకొక క్లోజింగ్ బ్రాకెట్ పెట్టి ఎంటర్ కొడితే మన అవుట్పుట్ ప్రోగ్రామ్ అయితే వస్తుంది.
వీడియోలో చూపిస్తున్నట్టు కరెక్ట్గా ఫాలో అయితే వచ్చేస్తుంది అవుట్పుట్. పైథాన్ అయితే నేర్చుకోవడానికి కొన్ని లెర్నింగ్ టిప్స్ అయితే ఉంటాయి. పైథాన్ అనేది పెద్ద మ్యాజిక్ ఏం కాదు, ఎవరైనా నేర్చుకోవచ్చు. ఇది నేర్చుకోవాలంటే ప్రతిరోజు మన డేలో ఒక 20 మినిట్స్ని కేటాయించి మనం నేర్చుకోవచ్చు. కంటెంట్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మన ఫస్ట్ ప్రోగ్రామ్ని అయితే మనం సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసాం.